విశ్వాసములను ఎదిరించి కులనాగుల కోరలు పెకలించి మూఢ విశ్వాసములను ఎదిరించి కులనాగుల కోరలు పెకలించి దాస్య సంఖ్యలను పెంచుటకై పోరాడిన మహనీయుడు అతడే. ఓ నాయనో, ఏందిరా ఇది? బ్రాహ్మణుల చదువుల కట్ట చెప్పులు సంచిలో దాచి పెడతా ఉండవా? ఎంత పని చేసినావురా? అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చావురా దీన్ని? పిల్లకటి పిల్లలు చదువుతా ఉంటే చాలా సార్లు సెట్ నుండి ఎన్నానే చదువుకోవాలని ఆశ పుట్టింది, అందుకని. వామ్మో వామ్మో, ఈ చదువు మాట ఎవరన్నా విన్నారంటే చంపేస్తారా బిడ్డ. ఏసి ఎవరికి చెప్పమాక, సరేనా? దీన్ని నేను తగలెట్టేస్తా. వద్దురా, నా బంగారు కొండే, వీడికి చదువు అంటే ఎంత ఆశో. చదువుకుంటానే అమ్మా 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 చదువుకుంటానే అమ్మా. బడిలోకి రావద్దన్నా గుడిలోకి రావద్దన్నా పాఠాలు పలకద్దన్నా వేదాలు వినవద్దన్నా ఆగనే అమ్మా. వెనుకాడనే అమ్మా. నిన్నగాక మొన్న బ్రాహ్మణ భక్తులు తిట్టారని, భారతదేశాన్ని అవమానించారని నలుగురు బ్రిటిష్ అధికారుల్ని చెరుకు గడలతో తరిమి తరిమి కొట్టారు. కానీ అదే బ్రాహ్మణ భక్తులు మిమ్మల్ని అవమానిస్తుంటే ఎందుకు తిరిగి కొట్టలేకపోయారయ్యా? బ్రిటిష్ వాళ్లకు కులం లేదు, అందుకే కొట్టగలిగారు. బ్రాహ్మణ భక్తులకు కులం ఉంది, కులాన్ని కొట్టడం అంత తేలిక కాదు. ఇప్పుడు నా చేతులు కట్టేసింది ఆ కులమే. ఇప్పుడు నా ప్రథమ శత్రువు కులం. కులం నీకు తెలుసుగా, నీలాగే నా కొడుకు తప్పు చేశాడు. కులం కట్టుబాటు కాదని చదువుకుంటానన్నాడు. ఏమైంది? చంపేశారు. తప్పు చేస్తే చంపేక ముద్దెట్టుకుంటారా? కులం కట్టుబాటు కాదనడం తప్పు. ఆ తప్పు నా కొడుకు చేశాడు. నువ్వు చేశావు. ఎలా నవ్వగలుగుతున్నావురా? మెడలో ముంత, నడ్డికి చీపురు కట్టుకొని ఎలా నవ్వగలుగుతున్నావురా? నీ వేషం నీకు అవమానం కనిపించట్లేదురా? అవమానం ఏంది? అలవాటైపోయిందేగా. బాహూజీ మాన దగ్గర కరసాగు నేర్చుకోవడానికి. ఎందుకో? నన్ను నేను కాపాడుకునేందుకు. నన్నుగా బతకనివ్వని వాళ్ళ బుర్రలు బద్దలు కొట్టాను. మనగాడి బయలుదేరేవులే. సేట్జీ, మీరు పెళ్లికి వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ గంటేశారు. శూద్రుడినని, బ్రాహ్మణులతో కలిసి నడిచే అర్హత లేదని పెళ్లి ఊరేగిస్తున్నట్టు నన్ను గంటేశారు. చాలా మంచి పని చేశారు. అదే భీష్మాల కాలంలో అయితే ఉరి తీసేవాళ్ళ. ఏం తప్పు చేశాను? నువ్వు చేసింది తప్పే. శూద్రులు బ్రాహ్మణులతో సమానంగా నడిచే అర్హత లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే బ్రాహ్మణులు సరస్వతీ పుత్రుడు, శూద్రుడు శ్రమస్వరూపుడు, బ్రాహ్మణుడు పరిశుద్ధుడు, శూద్రుడు తాత్విక విశుద్ధుడు, బ్రాహ్మణుడు ఈ లోకానికి జ్ఞానదాత, శూద్రుడు ఈ ప్రపంచానికే ప్రాణదాత, బ్రాహ్మణుడు ఆ దేవునికి బదులు ఈ భూమికి దిగి వచ్చిన భూషరుడు, ఈ భూమండలం మీద బ్రహ్మతత్వాన్ని మానవ అమరత్వాన్ని నింపుతున్న సిద్ధుడు శూద్రుడు.
మన్నును అన్నంగా మార్చుతున్న నిష్కామ కర్మయోగి శూద్రుడు. నాగలిని బలపంగా పట్టుకొని నేల పలక పైన బీజాక్షరాలు దిద్దిన ఆది కవి శూద్రుడు. ఆ శూద్రుల్ని మనుషులుగా గుర్తించేట్టు చేయాలి. అంటే అక్షరము, అంటే ఆనందం, అంటే అక్షరము, అంటే ఆనందం. ఈ అంటే ఇల్లాలు, ఈ అంటే ఈశ్వరుడు. ఈ అంటే ఇల్లాలు, ఈ అంటే ఈశ్వరుడు. అందరూ సమమని అన్నీ మనకని, అందరూ సమమని అన్నీ మనకని, అందరూ సమమని అన్నీ మనకని తెలుసుకోవమ్మా, నిన్ను మలచుకోవమ్మా, తెలుసుకోవమ్మా, నిన్ను మలచుకోవమ్మా. ఆ అంటే అక్షరము, ఆ అంటే ఆనందం, ఈ అంటే ఇల్లాలు, ఈ అంటే ఈశ్వరుడు. వేదాలు పుట్టిన ఈ పవిత్ర భూమిలో ఆడ చదువుకుంటుందా? వేదాలు పుట్టడం వల్లే ఈ భూమి పవిత్రమైతే ఈ భూమి మీదే వేదాలు రాసిన స్త్రీలు ఉన్నారు, వేదాలు చదివిన స్త్రీలు ఉన్నారు. బాబా, స్త్రీలు వేదం చదివారా? స్త్రీలు వేదం రాశారా? అవును, మీకు తెలియకపోతే నోరు మూసుకుని ఊరుకోండి. మా సేఠ్జీ చెప్పారు, ఋగ్వేదంలోని 10వ మండలంలో 39-40 సూక్తాలు దీర్ఘ తమస్సుని మనవరాలు ఘోష అనే మహిళ చెప్పినవి. అలాగే అగస్త్యుని భార్య లోపముద్ర కూడా వేదంలో కొన్ని సూక్తులు చెప్పింది. ఋగ్వేదంలో 1000 సూక్తాలుంటే అందులో 10 యాజ్ఞవల్కుని భార్య మైత్రేయి చెప్పినవి. జనకుడు జరిపిన బ్రహ్మయజ్ఞం అనే వేదాంత సభలో పాల్గొని ప్రకృతి, ఆత్మ, పరమాత్మలపై ప్రశ్నలు సంధించి యాజ్ఞవల్కునికి ముచ్చోడలు పట్టించింది గార్గి. యమి, శ్రద్ధ, సూర్య, ఇంద్రాణి, ఊర్వశి, సరమ, జుహు ఇలా అనేక మంది స్త్రీలకు వేదాల రచనలో భాగం ఉంది. వందనమమ్మా, వందనమమ్మా. అబలలని అధములని, అబలలని అధములని, అక్షరానికే అనర్హులని శాసించిన మనువులు విలసిల్చిన ఎదిరించిన ఓ తల్లి, మా తల్లి. శూద్రుల్లో చదువుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది బావా. నమస్కారం ఆర్యభట్టు గారు. నమస్కారం భళ్ళాచార్య. నమస్కారం అయ్యా. నేను ఒక ప్రశ్న అడగవచ్చా? ఏమిటో? ఆ జ్యోతిరావు పూలే అంటే మీకు ఎందుకింత ద్వేషం? జండెపు పోగు ధరించిన వాడి గుండెల్లో సమాజం పట్ల ప్రేమ ఉండాలి కానీ పొట్టలో విషం ఉండకూడదు. మా పొట్టలో విషమా? బావా, మనం బ్రతికే ఉన్నాం కదా, మన పొట్టలో విషం అంటాడు ఏమిటి? శివుని చంపిన పాపం అంటామే. కానీ మనుషుల్ని మాత్రం కులం తక్కువని ఊరికి దూరంగా నెట్టేశాం. దీన్నే ఎదురుస్తున్నాడు జ్యోతిరావు పూలే, మహానుభావుడు. మాలి కులస్తుడైనా అతడే మహానుభావుడు అంటావు. దీనికి ఏమాత్రం విలువ ఆధిక్యత లేదంటావు. గుండె మీద వేసుకున్న పోగు వల్లే మనం అధికులమైతే ఆ పోగును దారంగా మలచిన నేత కార్మికుడు, ఆ దారానికి జన్మనిచ్చిన రైతు కూలి మనకన్నా ఎంత గొప్పవాళ్ళో ఆలోచించండి. అటువంటి వారి కోసం పోరాడుతున్నాడు జ్యోతిరావు పూలే. మహానుభావుడే కాదు, మహాత్ముడు కూడా. చిచ్చి, పొలంలో చెడగొట్టావు కదా, రావే బావా, ఇంకా చూస్తున్నాం. రాతి గుండెలను కరిగించావు, సమతామృతమును కురిపించావు. రాతి గుండెలను కరిగించావు, సమతామృతమును కురిపించావు. ప్రతిభా పాండిత్యాలకు కులము అడ్డు కాదని నిరూపించావు.
జయ హో జ్యోతిబా 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 జయ హో జ్యోతిబా. అలాంటి వారిని మనుషులుగా మార్చి వెలుగుదారుల్లో నడిపించాడు పూలే. అయితే వినండి, మన మంచినీళ్ళ బావని ఈ క్షణమే మాంగులకు మహర్లకు అంటరాని వాళ్ళకు రాసి చేస్తున్నారు. ఈ నీటిని మీరు యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఇది మొదలుకొని మీకు మాకు ఏ సంబంధం లేదో. మీ ఇంటికి నేను రాను. వెళదాం రా సావిత్రి. రాదా నా భర్తను వ్యతిరేకించే వాళ్ళు నా ఇంటికి రానవసరం లేదు. పిచ్చి పెట్టిందే నీకు. సావిత్రి అని పేరు పెట్టినందుకు భర్తను రక్షించుకోవాలి కానీ నువ్వు పిల్లలతో పాటు ఆపదలో పెడుతున్నావు. చూడు, ఇప్పటికైనా మించిపోయింది. ఇకనైనా ఈ దేశ సేవను కట్టిపెట్టమని నీ ఆయువుతో చెప్పు. చెప్పాను చెప్పాల్సి వస్తే ప్రాణం ఉన్నంత వరకు చేయమని చెప్పాను. ఈ కర్మ అనుభవించండి. ఆ రోజు మిమ్మల్ని చూసి ఎడదాలిగా నమ్మిన పాపాత్ముని మా మామూలు మహిళ కోసం ఎడమల్లి వదులుకున్నావు. ఈ పేద కోటి బాధకులు నీళ్ళు అడిగితే మొత్తం పైన మహానుభావుడిని ఏ వ్యక్తి నేను తీసుకోగలనైనా ఎవరు నీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శాస్త్రాలు ఏం చెప్పాయో అందులో ఏమున్నాయో మాకు అనవసరం. మేము మాత్రం ఆ పని చెయ్యం. నువ్వు చేయనంత మాత్రాన దేశం ఏమైనా కొట్టుపోయిందట పక్క నుంచి పిలిపిస్తావు వేధమయ్యామనుకున్నావా? మీరు ఇలాంటి యథమ నిర్ణయాలు తీసుకుంటారనే అన్ని వాళ్ళకి కబురు పెట్టా. మేమంతా సంఘం పెట్టుకున్నాం. ఎవరు వచ్చి ఆ పని చేయరు. నేను బ్రాహ్మణుణ్ణి. నేను నాయి బ్రాహ్మణుణ్ణి. 2 అంతరాలు ఎక్కువ. బాబా మహారాష్ట్ర బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిని. అది గుర్తుపెట్టుకో. మీరు గుర్తుంచుకోండి, నేను ఇదే మహారాష్ట్రలో నాయి బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిని. మీ మంగళ సంఘం మా బ్రాహ్మణుల సంఘం ఒకటేనట. బరోడా మహారాజు సభకు వస్తూ మమ్మల్ని రమ్మని పిలిచిన ఆహ్వానం ఉందిరా. అది రా మా గొప్పతనం. ఎవరు ఆహ్వానం మాకు వచ్చింది. ఇదిగో మీరు నాకు టికెట్లో తాటాకులు విప్పి తాళపత్రం చేసి నా చేతిలో పెట్టాడు మా పూలే బాబు. ఒకప్పుడు ఈ తాటాకులు కట్ట పట్టుకున్నందుకు నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారు. నిలువురా చంపేశారు. ఇప్పుడు నేను పట్టుకున్నా, మీరు నన్ను చంపలేరు. ఎందుకో తెలుసా? నా వెనక మా పూలే బాబు ఉన్నాడు. ఆయన కళ్ళు తెరిపించిన 50 మంది ఉన్నారు. ఈ తాటాకుల కట్టులో ఏం రాసిందో, అందులో ఉన్న మర్మమేందో నేను చదువుకుంటున్నా. సంగతి సమాజంలో శూద్ర అతిశూద్ర అణగారిన వర్గాల వికాసానికి అభివృద్ధికి తన ప్రాణాలటి మరియు పోరాటం సాగించిన మన విశిష్ట వ్యక్తి జ్యోతిరావు గోవిందరావు పూలే గారిని ఈ మహాసభలో మా ప్రజలందరి సమక్షంలో మా మనస్సాక్షిగా మా పూర్వీకుల సాక్షిగా మహాత్మా
అధికారపూర్వకంగా పూలే గారికి బిల్లు ప్రదానం చేస్తున్నాం. ప్రదానం చేస్తూ చరిత్రలో స్థానం సంపాదించుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది.